ఇక అతిథుల పరిచయం శ్రీ నాగార్జున రెడ్డి గారు, చార్టెడ్ అకౌంటెంట్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు, శ్రీ చందు సాంబశివరావు గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు. ఇక ముందుగా ఈనాడు రాసినటువంటి పచ్చి అబద్ధపు వార్తల గురించి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనం మరో అంశం, రామోజీరావు గారికి సంబంధించిన కేసుల్లో తెలంగాణలోనే ఎందుకు విచారణ జరగాలని, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వద్దని కోరుకుంటున్నారో దాని మీద కూడా అనుభవించిన నాగార్జున రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడదాం. అసలు కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో పలు సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి. తాజాగా వచ్చిన న్యూస్ ఎరేనా ఇండియా అనేటువంటి సంస్థ 88,700 మందిని సర్వే చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి 122 సీట్లు వస్తాయని, టీడీపీ జనసేన కూటమికి 53, బీజేపీకి 0, కాంగ్రెస్కి 0 సీట్లు వస్తాయని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో నిన్న క్రానికల్ చాలా ప్రముఖంగా ఈ వార్తనిచ్చింది. ప్రీ పోల్ సర్వే ప్రిడిక్ట్స్ జగన్ విల్ రిటైన్ పవర్ అని. సో ఈ నేపథ్యంలోని ఈ సర్వేలన్నీ అనుకూలంగా ఉండడంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావులు పోటీపడి ఈ అబద్ధపు వార్తలు వండి వారుస్తున్నారు. మరి నిజంగానే ఐటీ రంగానికి సంబంధించి చంద్రబాబు టైంలో ఏపీలో ఎందుకు పరిశ్రమలు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా విషయం చెబుతున్నారు? ముందుగా నాగార్జున రెడ్డి గారు. సార్ చెప్పండి. నేను మాట్లాడింది వినపడలేదా? వినపడుతుందండి. దాని మీద రియాక్ట్ అవ్వండి, సరిపోతుంది. మళ్ళీ నేను చెప్తే టైం వేస్ట్ అవుతుంది. ఐటీ రంగానికి సంబంధించి వాళ్ళు రాస్తున్న విషపు ప్రచారం మీద ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు రెచ్చిపోయి అబద్ధాలు రాస్తున్నారు. దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఏ పని బాట లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది, హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే చెన్నై తక్కువ స్థాయిలో ఉంటుంది, వీటితో కంపేర్ చేసుకుంటే పూనా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ కనుక ఐటీ ఇండస్ట్రీ కనుక రావాలి అనే పని అయితే హైదరాబాద్ లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు అదాని డేటా సెంటర్ వచ్చిన, ఇన్ఫోసిస్ వాళ్ళు పెట్టిన, సత్యం వాళ్ళది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. 1, 2, 3, 4 కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అంతేగాని హైదరాబాద్ తో వైజాగ్ ని కంపేర్ చేస్తే 1,8 లక్షల పాపులేషన్ ఉన్న హైదరాబాద్ ని మీరు 20 లక్షల పాపులేషన్ ఉన్న వైజాగ్ తో కంపేర్ చేస్తే ఎట్లా? ఇల్లాజికల్ కంపారిజన్ అండి. ఏమి పని బాట లేక, ఏ రాయాలో తెలియక, నిజాలు చెప్పడం అనేటువంటిది చేతగాక, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకొని సంగతి సమాచారం మాట్లాడాలి. కానీ ఏదో నోటుకొచ్చింది మాట్లాడేసి రాసేస్తే సరిపోయిందండి. కేసీఆర్ గారు ఇట్లాంటి వార్తలన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు సార్, ప్రజలకు బాగా తెలుసు. అంటే అట్లా కాదుగా, మరీ దుర్మార్గంగా రాసిన వార్తే. ఇప్పుడు 4 రోజుల క్రితం మళ్ళీ ఇదే వార్త రాశారండి, మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు. మామూలుగా జర్నలిజంలో ఏంటంటే ఒక వార్త రాసిన తర్వాత కొంత గడువు ఇస్తారు, 1 నెల, 2 నెలలు, సంవత్సరం ఇట్లా ఇచ్చి అప్పుడు పరిస్థితిని విశ్లేషిస్తారు. కానీ ఈనాడు వాళ్ళు రోజు ఇదే గోల, ఇదే రచ్చ, ఇదే అబద్ధాలు, ఇదే ప్రచారం. నిజంగా విశాఖపట్నానికి మరి కార్యనిర్వాహక రాజధాని చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటారు, రోడ్లు వేస్తుంటే అడ్డుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇవన్నీ వస్తే చూడరు, డేటా సెంటర్కి భూమి ఇస్తే అంత భూమి ఇచ్చారని రాస్తారు. ఇట్లా ఇంత నీచంగా ఎట్లా రామోజీరావు గారు, రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టారా అన్నది నా ప్రశ్న. అంతే సార్, అది వాళ్ళు అలాగే చేస్తూనే ఉంటారు. ప్రతి రోజు రాస్తారు, ప్రతి గంటకి స్క్రోలింగ్ పెడతారు, టీవీలో పెడతారు, ఇంకా ఇదే పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చివరికి అట్ట చేసి ఇట్టు చేసి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేటువంటిదే వాళ్ళ ఉద్దేశం. చెప్పిందే 10 సార్లు ఎందుకు చెప్తారంటే అంతే, ఇలాగే చెప్తారు. అది 1,00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 0 జరిగిన లక్ష్మీనారాయణ గారు 1500 కోట్లు చెప్పిన తర్వాత కూడాను 1,00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 0 చెప్పాలి, 100 సార్లు చెప్పాలి, 100 సార్లు చెప్పాలి, 1000 మంది దాని గురించి మాట్లాడుకోవాలి. తర్వాత వినేటువంటి వాడు ఇంతమంది అంటున్నారు కదా నిజమేనా ఏమో చెప్పి అనుకోవాలి. మైండ్ గేమ్ అన్నమాట, ఎక్కువ రోజులు సాగదండి ఇది. ఓకే, సర్వేల గురించి కూడా ఏమన్నా ప్రస్తావిస్తారా? సర్వే తాజాగా వచ్చిన సర్వేలో 122 వస్తాయని చెప్పి ప్రిడిక్ట్ చేసినట్లుగా ఎలక్షన్స్ అట ఆ కంపెనీ వారు చేశారు. దాని మీద కూడా ఏమైనా కామెంట్ చేస్తారా సంక్షిప్తంగా? సార్ వీళ్ళంతా కూడా ఇలాంటి దుష్ప్రచారాలు ఎన్ని చేసినప్పటికీ, ఎంత కుతంత్రాలు చేసినప్పటికీ, చెప్పిందే 100 సార్లు అబద్ధాలు చెప్పినప్పటికీ ఏమి ఉపయోగం లేదు సార్. అది 120 సీట్లకి తగ్గకుండా వస్తాయి. 20 ఎంపీ సీట్లు, 22 ఎంపీ సీట్లు మళ్ళీ గ్యారంటీగా వస్తాయి. అంటే నేను కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే యాక్టివ్ అయిపోయాను కాబట్టి, నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నేను కూడా కేర్ఫుల్ గానే వాచ్ చేస్తున్నాను. తిరుగుతున్నారా?
హైదరాబాద్ లో మల్కాజిగిరి నుంచి నర్సాపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాట్ ఈస్ వాట్ హూ ఇస్ అనేటువంటిది నేను కూడా కేర్ఫుల్ గానే చూస్తున్నాను. ఓకే. ఇది చెప్పేటంటే కరెక్ట్ కాదు సార్. ఇది 120 సీట్లకు తగ్గకుండా వస్తాయి సార్ గ్యారంటీగా. అయితే మీరు అడగొచ్చు, పోయినసారి 151 వచ్చినాయి కదండి, ఈసారి 120 అంటారేంటి మీరు అని అడగొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది కాస్త కూస్త ఉంటది కాబట్టి డెఫినెట్ గా అనేటువంటిది తప్పుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉండొచ్చు, ప్రజలకు కూడా మేలు చాలా జరిగింది, ఇచ్చినటువంటి వాటిల్లో 98-99% అనేటువంటిది నెరవేర్చారు. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే కనపడతానే ఉంది. చెప్పడానికి ఏమీ లేకపోయేసరికి ఇదే అంటుంటారు అనమాట. రోడ్లు బాగలేవంటారు, రాలేదంటారు, నాశనం అయిపోయిందంటారు. 10 లక్షల కోట్లు ఏందండి నాకు అర్థం కాదు కేసీఆర్ గారు. చివరికి పురంధరేశ్వర అదే మాట్లాడుతుంది, షర్మిల అదే మాట్లాడుతుంది. 10 లక్షల కోట్ల అప్పు శ్రీలంక లాగా అయిపోతుందంట. మళ్ళీ జగన్ గారు ఇచ్చిన దానికంటే 5 రెట్లు ఎక్కువ వాగ్దానాలు చేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ ఇదే కదా విచిత్రం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సంగతి వాళ్ళకే తెలియట్లేదు. అంటే మీరు షర్మిల గారి మాట గురించి ప్రస్తావించారు కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూశాను, అదొకసారి వినండి. ఆవిడ కాంగ్రెస్ ని వాళ్ళందరినీ ఎట్లా తిట్టారు ఏం కదో ఒకసారి విన్న తర్వాత మళ్ళీ చర్చలోకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కనుకనే ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా లేకపోతే కలిసి అలయన్సా, మేము తెలుగుదేశమా మేము కాంగ్రెస్సా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి? విన్నారు కదా నాగార్జున రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కొనేసుకున్నాడని కూడా ఆవిడ డిక్లేర్ చేసేసింది ఆ రోజుల్లో. ఏకంగా కొనేసేయడమే, ఈయనకి గతిలాగా పోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు గట్టాలు పట్టుకొని బతికినాడాడు సార్. కానీ ఆవిడ చెప్పింది కాంగ్రెస్ నే ఆయన కొనుక్కున్నాడని చెప్పారు. రైట్, చెప్తుంది సార్. చివరికి ఏమో కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? 10 లక్షల కోట్ల అప్పు కాదు అని పార్లమెంట్ లో ఎంపీ అడిగిన క్వశ్చన్కి సమాధానంగా 4,42,440 కోట్లు అప్పు చెప్పిన తర్వాత కూడా ఇంకా 10 లక్షల కోట్లు ఆ వార్తను కూడా రోజు రాస్తుంటారు ఈనాడు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఈ 2 నెలలు ఈ 50 రోజుల్లోనే 14,000 కోట్లు అప్పు తెచ్చారని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, కానీ ఆ వార్త రాయరు. చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఇక్కడ జనవరి పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదటండి ఎక్కడ మన తెలంగాణలో. అక్కడ ఏ నెల అయినా సరే ఫస్ట్ తారీఖు వెళ్ళి ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి పొరపాటు కూడా ఒక్క లైన్ రాయట్లేదు. అంత మోసే పరిస్థితి. ఈ గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వార్తగా ఇవ్వాలి కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవ్వరు. రైట్, గోపాల్ గారు ఒడిషా నుంచి. గోపాల్ గారు నమస్కారం, చెప్పండి. ఒక పక్క సర్వేలేమో జగన్ గారికి అనుకూలంగా వైసీపీ మళ్ళీ గెలుస్తుందని వస్తున్న నేపథ్యంలో ఈనాడు ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి మరీ వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఐటీ కంపెనీలు రావట్లేదని ఒక పచ్చి అబద్ధపు వార్తను రాస్తున్నాయి. మీరేమంటారు? అయ్యా, మాకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. మాకు ఒరిస్సాలో ఉండి ఒకప్పుడు మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళం అయ్యా. మేము మల్కన్గిరి అంటే మేము ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకు లేవని బాధపడుతున్నాం అయ్యా. ఎందుకు అంటే ఆంధ్రాలో ఉంటే ఇక్కడ అన్ని జగన్ గారు చూసినట్టు అన్ని బాగుంటాయి, విద్య వైద్యం అన్ని బాగుంటాయి అనేసి బాధపడుతూ ఉంటాయి. ఒడిశాలో ఈ స్కీమ్స్ ఏమి లేవు అక్కడ? లేవయ్యా. ఆరోగ్యం వస్తే మా ఆస్తులు అమ్ముకోరయ్యా. అయ్యయ్యో, ఇక్కడ 25 లక్షల వరకు జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు కేటాయిస్తున్నారు. డెంగ్యూ వచ్చే మా దగ్గర మా కుటుంబం తాలూకాలు 3 చనిపోయారయ్యా. అయ్యయ్యో, మరి ప్రభుత్వ పరంగా ఏం చర్యలు ఉండవు అక్కడ? ఏం ఉండవయ్యా. అయ్యయ్యో, ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం వస్తే వైజాగ్ పరిగెత్తి రావాల్సిందేనయ్యా మాకు. అయ్యయ్యో, ఆ సంగతి కాస్త ఈనాడు రామోజీరావు గారికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రాసి బుద్ధి జ్ఞానం లేకుండా వార్తలు రాయొద్దని చెప్పండి దయచేసి. రైట్, వేణుగోపాల్ గారు తాడేపల్లిగూడెం. చెప్పండి, సర్వేలు ఇట్లా ఉంటే వీళ్ళ ఏడుపులు ఇట్లా ఉన్నాయి, మీరేమంటారు? ఏడుపు కొట్టేవాళ్ళు ఎప్పుడు నవ్వుతారు అనుకోవటం మనం ఇది సార్. వాళ్ళకి ఏమంటారు? ఏడుపు కొట్టేవాళ్ళు ఎప్పుడు నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా సార్. అంతేనా? వాళ్ళ మొక్కలు ఎప్పుడు ఏడిపే ఉంటుంది. ఇంకోటి మంచి అప్డేట్ చెప్తాను మీకు, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మొన్న ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లోకేష్ బాబు కలిపి నడిపిస్తున్నారు సార్. ఈ సర్వేలన్నీ బయట పెట్టుకున్నారు. వచ్చే సర్వేలన్నీ తెలిస్తే వాళ్ళకి ఇందులో కూడా ఏమీ రావట్లేదని తెలిసిపోయింది.
తెలిసిపోయేసరికి ఇంకొకటి ఏంటంటే ఈ ఇద్దరు కలిపి ఏం చేశారంటే బీజేపీలో పంపించిన ఇద్దరు పెద్ద పెద్ద కోవట్లు ఉన్నారు కదా, వాళ్ళకి చివాట్లు పెట్టారంట. మిమ్మల్ని పంపించిన పని ఏంటి, మీరు పొత్తు పెట్టించడానికి కూడా ఆ మాత్రం చేయలేకపోయారు, ఇప్పుడు రాజ్యసభ అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతారని చెప్పారంట. వచ్చేసరికి వాళ్ళు అంటారంట మేము మట్టుకు ఏం చేయము, మీరు అంత దాకా తెచ్చుకున్నారు, దానికి మేమేం చేయలేకపోతున్నాం అక్కడ అన్నారంట. ఓకే, ధన్యవాదాలు. ఇక జూపుడు గారు చెప్పండి, ఐటీ రంగానికి సంబంధించి మీరేమీ చేయలేదు అసలు అని ఈనాడు వాళ్ళు రాసింది మీరు చూసే ఉంటారు కదా. ఒక పక్క సర్వేలేమో అనుకూలంగా వస్తున్నాయి మీకు, ఈనాడు ఆంధ్రజ్యోతిలోనేమో వ్యతిరేక వార్తలతో కుమ్మేస్తున్నారు, దంచేస్తున్నారు, అబద్ధాలతోటి వండేస్తున్నారు. మీరు ఎట్లా ఎదుర్కొంటారు, వాస్తవాలు ఏంటి? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు నాగార్జున గారికి, చంద్రసాంబశివరావు గారికి, మీకు ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సార్, తెలుగులో ఒక చిన్న ప్రవర్బ్ ఉంటుంది, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చిందని. ఇది మీకు కూడా సుపరిచితమైనటువంటి ఇదే అనుకుంటాను. ఇక్కడ నిజాల్ని టోటల్గా దాచేసి వాస్తవాల్ని బయటికి రానకుండా పాతాళలోకాన్ని తొక్కేసి అబద్ధాలని ప్రతిరోజు ప్రజలకు వండి వార్చడం కోసం ఈ రెండు పత్రికలు, ఆ ఇద్దరు పెద్దలు ఈ రాష్ట్రంలో సిద్ధమైపోయి వాళ్ళు అనుకున్న దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. పేపర్ చూసిన ప్రతి వాడు కూడా దాన్ని అసహించుకొని వెళ్ళిపోతున్నటువంటి వాస్తవాలు కనపడుతూ ఉన్నాయి. నిజంగా ఐటీ రంగం, మీరు చెప్పినట్టుగా ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ లేదనుకుంటే వైజాగ్ వీళ్ళు ఒకసారి వాళ్ళ ఈనాడు జ్యోతి పత్రికల దగ్గరికి కాకుండా ఎక్కడైతే మనకి ఐటీ రంగం ఉందో, ప్రజలు ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడమని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీల దిగ్గజాలు కానీ, లేకపోతే ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్రని డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా ప్రయత్నాలు చేస్తామంటే ఈ ప్రయత్నాల మీద ప్రతిరోజు అబద్ధాలు మనకు చెప్పడం కోసం మీరు ఇందాక చదివిన లిస్టులన్నీ కూడా మనకి సాక్ష్యాలుగా కనపడుతూ ఉంటాయి. సో దీన్ని అసలు నాకు తెలిసి ఈ రెండు పత్రికలు కానీ లేకపోతే ఛానల్స్ కానీ వీటన్నిటిని మనం అసలు టోటల్గా సినిమా అయిపోయిన తర్వాత, డ్రామా అయిపోయిన తర్వాత తెరేస్తాం కదా, ఆ విధంగా వేయగలిగితే ఒక మంచి వార్తలు ప్రజలకు తెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వీళ్ళు ఈరోజు వార్తని రేపు పొద్దున వేసే లోపల సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా వాస్తవం ఏంటో తెలుసుకుంటున్నారు. కొమ్మినేని గారు, ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటంటే, ఇప్పుడు మీరు పొద్దున్నే వార్తలు చదవడానికి మీరు వచ్చారు, మమ్మల్ని అందరిని పిలిచారు, కానీ ఇవన్నీ కూడా నిన్నటికే అన్నిటి ప్రజల్లో తిరిగి వెళ్ళిపోయి ఈనాడు జ్యోతి అన్ని తప్పుడు వార్తలు రాస్తున్నాయి అనేది షేర్ అవుతూ ఉంది. అంటే వీళ్ళు పొద్దున్నే మనకు అబద్ధాలు మాత్రమే పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా, ఏ మంచి పని చేసినా అసలు వాళ్ళు టోటల్ నిర్ణయం ఏంటంటే వాళ్ళ పాలసీలో నాకు తెలిసి ఆ రెండు పత్రికలు వాళ్ళు ఏమైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుంటారో లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటారేమో, కానీ నాకు ఒక ఆంధ్రజ్యోతి మిత్రుడు నాకు ఒక అతను, ఏంటో ఆమె అసలు రోజు మీరు ఉన్నది వాస్తవంగా ఎందుకు రాయలేకపోతున్నారు అంటే, అన్న మాకు డైరెక్షన్ ఉందన్న, ప్రతిరోజు వాళ్ళు ఏం చేసినా సరే అబద్ధం రాయమని డైరెక్షన్ ఉందట. ఇది అంత అన్యాయం అండి జర్నలిజంలో. సార్, మీలాంటి వాళ్ళు జర్నలిజాన్ని బతికించకపోతే, మీలాంటి వాళ్ళు వాస్తవాల్ని ఈ విధంగా పొద్దున్నే నిద్రలేసి వచ్చి చెప్పకపోతే అసలు అవన్నీ నిజం అనుకొని నమ్మే ప్రమాదం కూడా ఉండిపోతుంది సార్ కొన్నిసార్లు. ఇప్పుడు నాగార్జున లాంటి వ్యక్తి ఆయన ఎన్నికలు నిలబడాలనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? గెలవాలని కాదు, ఆయన పాపం కనీసం ఈ అవాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాలనే ఒక దృక్పథానికి వచ్చినట్టు కనపడతా ఉన్నాడు. లేకపోతే ఒకరు గెలిచే అవకాశం ఎవరైనా ఉంటే ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎస్ అంటే మీరు చెప్పిన దాన్ని చూస్తే అనిపిస్తూ ఉంది. ఎంతకాలం అండి అసలు, ఎన్ని రోజులు? నేను అడుగుతా ఉన్నా, దళితుల మీద అసలు ఏం జరగకముందే దళితులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదో చేసినట్టు, పేద వర్గాల మీద ఆయనేమో బాగు చేయడం కోసం ఒక ప్రయత్నం, వీళ్ళేమో అసలు ఏం జరగట్లేదు, మొత్తం నాశనం అయిపోయిందని ఒకవైపు. ఈరోజు మీరు చూడండి, విద్యా వ్యవస్థను మీరు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మేము గర్వపడుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు మేము హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయన లాంటి వాడు వచ్చుంటే అప్పుడే మేము ఇంగ్లీష్ నేర్చుకునేవాళ్ళం కదా, మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి అప్పుడే వెళ్ళేవాళ్ళం కదని ఇప్పుడు మేము బాధపడతా ఉన్నాం. ఆ టైంలో మేము లేవని. ఈరోజు వైద్య రంగం చూడండి, వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. కొమ్మినేని గారు, ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే లేకపోతే మీరుంటే మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుంటారు. జనరల్గా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి మన కేసీఆర్ గారు గారిని, ఎంఈరావు గారిని పెట్టుకున్నట్టుగా ప్రధానికి ఎంఈరావు గారు కేసీఆర్కి ఏదైనా అయితే ఆయనే చెప్తూ ఉంటారు, అంటే ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు విలేజెస్లో
ప్రభుత్వ డాక్టర్ని, ప్రభుత్వ నర్సుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ మెడిసిన్ని గ్రామాలకు వెళ్ళి మీరందరూ కూడా టెస్టులు చేసి ఉంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే, వాళ్ళు సింపుల్గా ఫోన్ చేసి నాకు బ్లడ్ టెస్ట్ చేశారు, ఇదిగో ఈ విధంగా షుగర్ ఉంది, ఈ విధంగా బీపీ కనబడుతూ ఉందని వాళ్ళు రెఫరల్గా చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అసలు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దీన్ని కూడా మీరు అసలు ఏం రాస్తున్నారు? మొత్తం చచ్చిపోయింది, ఆరోగ్య వ్యవస్థలో మొత్తం చచ్చిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలని ఆయన తపన పడుతూ ఉంటే, ఆ 1కి 0 పెట్టేసి అసలు ఏమీ లేదని చెప్పే ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారు కావాల్సిన అవసరం వార్తలు రాసి ఖండించడం కోసం. ఓకే, సర్వేల్లో అనుకూలత ఐటీ గురించి సంక్షిప్తంగా మాట్లాడండి, మళ్ళీ వేరే అంశంలో కూడా వెళ్ళాలి. ఎస్ సార్, ఇప్పుడు సర్వే అంటే నేను సోషల్ యాంగిల్ ఇవ్వటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను సార్. ఐటీ కంపెనీస్ విపరీతంగా ఆంధ్రప్రదేశానికి రావడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. వీళ్ళ సహాయంలో ఐటీ అనేది ఓదరగొట్టినటువంటి ఒక అంశం మాత్రమే. ఐటీ అనేది ఓదరగొట్టుకున్నారు. నేను బిల్డింగ్ కట్టాను, బిల్డింగ్ చుట్టూరు ఇంకా చాలా వచ్చినాయి. అసలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాద్ అంటే నేనే డెవలప్ చేసి చెప్తుంటా, కేటీఆర్ సిగ్గుపడాలా, లేదా కేసీఆర్ సిగ్గుపడాలా, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు సిగ్గుపడాలా, లేకపోతే ఐటీ రంగాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యులందరూ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలా? ఎట్లా అబద్ధాన్ని వాళ్ళు ఎలా ఓన్ చేసుకుంటారు? అసలు ఇదే మేము చేసామంటే కొంతకాలానికి రాబోయే వాళ్ళు ఆ జనరేషన్ నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా. ఈరోజు సర్వేలు వస్తూ ఉన్నాయి ఎలక్షన్స్ మీద. మేము ఇచ్చాం 175 అవుట్ ఆఫ్ 175 మేము ఇచ్చామండి. కేసీఆర్ గారు ఒక చిన్న అంశం, చందు సాంబశివరావు గారికి, నాగార్జున గారికి, నాకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. మీకు కూడా పెళ్ళైనోడికి భారతదేశంలో ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే తప్ప, లేకపోతే ఆటోమేటిక్గా పిల్లలు పుట్టేస్తున్నారు. పుట్టిన పిల్లలకి మనం మంచి చదువు ఇవ్వాలని అనుకుంటాం. పుట్టిన వాళ్ళకి మా బిడ్డలు ఐఐటీలు చదవాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ చదవాలి, తల్లిదండ్రులకి ఒక కళ ఉంటుంది. ఈ కళని వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళాలని కోరుకుంటారా, లేకపోతే మా పిల్లలు అసలు చదువు రాకూడదు, వాడు జీరోలో ఉండాలి, వాడు రోజు బడికి పోకూడదని కోరుకుంటారా? ఎలక్షన్లో డెమోక్రటిక్ ఇనిషియేషన్స్లో పార్లమెంట్లో నిలబడే రాజకీయ పార్టీలు, లైక్ అసెంబ్లీలో నిలబడే రాజకీయ పార్టీలు 175 స్థానాలకి 175 మందిని పెట్టిన తర్వాత మా వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటారా, లేకపోతే 175 మంది గెలవాలని కోరుకుంటారా? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మేము ఖచ్చితంగా 175 గెలవటానికే మేము ప్రయత్నం చేస్తాం. ఒక తల్లిదండ్రి వాడి పిల్లలు ఐఐటీ కావాలని కోచింగ్ పంపితే ఏ విధంగా ఆలోచిస్తాడో, ఒక ముఖ్యమంత్రి తన క్యాండిడేట్స్ మొత్తం గెలవడం కోసం 175 మంది గెలవాలనుకుంటున్నారు. దాన్ని అవహేళన చేశారు. 175 ఎట్టు గెలుస్తారు? ఓకే, కొన్నిసార్లు ఓడిపోతారు, కాంపిటీషన్ ఇది, కొన్నిసార్లు గెలుస్తారు. ఒక సర్వే చెప్తా ఉంది మీరు 122కి వచ్చారు, ఇంకొక సర్వే మాకు 145 అని ఒక సర్వే చెప్పింది. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. పోనీ 122 అనుకుందాం, దాని మీదనే మాట్లాడదాం. 122 అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జిల్లాలో ఒకటన్నా వస్తుందా అంటే సర్వే చేసినట్టు ఏం కావాలి? సర్వే వాడు ఎందుకు చేస్తున్నాడు? ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం, వాస్తవాన్ని చెప్పడం కోసం. ఇదిగో ఇది ప్రజల నాడి విధంగా ఉంది, ప్రజల మూడి విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ భారతదేశంలో ఎవడూ చేయలేదు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు అనేది కదా మీకు చెప్తున్నట్టు ప్రీ సర్వే. ప్రజలు అనుకుంటున్న దాన్ని ఒక పత్రికో లేకపోతే ఒక సంస్థ బయటకు తీసుకొస్తే అబ్బాయి వాళ్ళకి రావు, అయ్యేం తప్పుడు వార్తలు, వీడు చెప్పేది అంతా ముందు నిజం వార్తలు. మా ఊర్లో ఉన్నాడండి, వాడు ఏమంటాడంటే వేయలేదండి, క్రానికల్లో వచ్చింది చూసిన తర్వాత ఈ లోపు దీనికి సంబంధించిన విశేషాలను వస్తే అప్పుడు దీన్ని నేను వాడుతున్నాను. మనకు సంబంధం లేదు, క్రానికల్లో వస్తే ఆ కటింగ్ కూడా మీకు చూపిస్తాను. అదే సార్, అంటే ఎవరు కూడా వాస్తవాలు చెప్పకూడదండి. ఎవరు కూడా సమాజాన్ని గురించి అసలు ఏం జరుగుతుందని. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారికి ఏం సంబంధం అండి సమాజంతో? ఆయన ఒక ఆడిటర్ కదా, ఆడిటర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తప్పన పడుతున్నాడు? ఎందుకు వాస్తవాలు చెప్పాలని ముందుకు వస్తూ ఉన్నాడు? ఎందుకు అనేక మంది అలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు కదా. చాలా సంస్థలు ఉన్నాయి, సోషల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు, సమాజాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాలని ఉంటాడు. ప్రజలకి నిజంగా ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నం చేయడానికి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదండి. మీరు ఎందుకు చాలా మందితో విభేదిస్తారు? మీరు వాస్తవం మీద ఎందుకు ఆధారపడ్డారు చెప్పండి? అంటే మన వాస్తవాలు చెప్పేవాళ్ళందరూ ఎర్రోళ్ళవనో, అబద్ధాలు చెప్పేవాళ్ళందరూ మంచి జనం అబద్ధాలని నమ్ముతారని ఒక గోబెల్స్ సిద్ధాంతం ఉంది కదా, దానికి ఆధారంగా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు పోటీ పడుతున్నారు అబద్ధాలు రాయటంలో. వెంకట్ గారు నెల్లూరు నుంచి. గోబెల్స్ కి
రైట్, ఒక్క నిమిషం అండి. వెంకట్ గారు నమస్కారం, చెప్పండి. సర్వేలేమో జగన్ గారికి అనుకూలంగా ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమో తెగ అబద్ధాలు రాసేస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఏపీలో ఏదో వచ్చినట్టు ఇప్పుడు రానట్లు ఐటీ కంపెనీలు. ఓ పక్క ఇన్ఫోసిస్కి మొన్న మధ్య కదా జగన్ గారు వెళ్ళి ఓపెన్ చేసింది, అయినా కూడా ఇట్లా ఎందుకు రాస్తున్నారు వాళ్ళు ఇంత దుర్మార్గంగా? వారానికో రోజు మళ్ళీ పైగా. వెంకట్ గారు నమస్కారం సార్. నమస్కారం. జనాలు అబద్ధాలు నమ్మే రోజులు ఇప్పుడు కావు సార్. సోషల్ మీడియా అంతా వచ్చేసింది. ఈనాడు ఆంధ్రజ్యోతి నమ్మే రోజులు పోయినాయి సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ని వైజాగ్ తో పోల్చడం సరికాదు, అది ప్రతి ఒక్కరూ నమ్మదగ్గ విషయమే. అట్లా ఇప్పుడు సర్వేస్ 120 సీట్స్ వస్తున్నాయని చెప్తున్నారు మీరు వైఎస్ఆర్సీపీకి. 140 సీట్స్ ఖచ్చితంగా తగ్గవు సార్. వస్తాయా? ఏంటంటే విలేజెస్ లో 90, మాది విలేజ్ సార్, ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ మాది. విలేజెస్ లో 90% సపోర్ట్ ఉంది వైఎస్ఆర్సీపీకి. ఎట్లా అంటే ఇంతకు ముందు లేని వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు చూస్తున్నాం మేము. 1వ తేదీ ఇంటికి ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కాడి నుంచి, రేషన్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మేము ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, నాకు ఇన్కమ్ క్యాస్ట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి లంచాలు, విఆర్ఓకి లంచాలు ఇంతకు ముందు ఉండేది సార్. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. డైరెక్ట్ వాలంటరీ ఇంటికి తెచ్చే వ్యవస్థ ఉంది. అది చాలా చాలా బెనిఫిట్ సార్ వైఎస్ఆర్సీపీకి ఈసారి. ఈ జగన్ గారు ఇచ్చే పెన్షన్స్ ఇంటింటికి ఇవ్వడం, ఈ స్కూల్ వ్యవస్థ, మా ఊర్లో స్కూల్ కి పోవాలంటే అందరూ పేకాట మందు తాగేది అట్లా ఉండేది సార్ మా ఊరు స్కూల్స్. ఇప్పుడు ఆ సిద్ధాంతమే లేదు. స్కూల్స్ బాగా చాలా చేంజ్ చేసాయి. ఈ నాడు నేడుతో అసలు చాలా ప్లస్ పాయింట్ సార్ వైఎస్ఆర్సీపీకి. విలేజెస్ లో రోడ్స్ గానీ, విలేజెస్ లో రోడ్స్, విలేజెస్ డెవలప్మెంట్ వల్ల విలేజెస్ లో ఒకవేళ రూరల్ లో ఒక 10%, 20% అటు ఇటు ఉన్నా 90% ఏపీ స్టేట్స్ లో 90% విలేజెస్ 90% విలేజెస్ లో కొట్టేస్తుంది సార్. 140 సీట్స్ ఖచ్చితంగా తగ్గవు సార్ జగన్. ఓకే ఓకే, బాగా చెప్పారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు రాసే అబద్ధాలకి కనీసం మీలాంటి వాళ్ళు చెప్పింది వింటే, ఇప్పుడు నిజాలు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాయడం తప్పు కాదు, మరీ ఇంత అడ్డగోలుగా అబద్ధాలు రాసేయటమా? సాంసరారు చెప్పండి, విశాఖ హైదరాబాద్తో పోలుస్తూ, పైగా 25 ఏళ్ల క్రితం ఎప్పుడో చంద్రబాబు గారు ఒక బిల్డింగ్ కడితే మొత్తం హైదరాబాద్ అంతా ఆయనే కట్టానని చెప్తాడు. ఇప్పుడు మరి మొన్న ఇన్ఫోసిస్ వచ్చింది, అదాని డేటా సెంటర్కి ల్యాండ్ ఇస్తేనేమో ఎక్కువ ఇచ్చేశారని ఏడిశారు. ఎట్లా ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి? మీ అనుభవంలో చెప్పండి, మీరు కూడా ఈ సైంటిఫిక్ రంగంలో అనుభవజ్ఞులు కదా. కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నాగార్జున రెడ్డి గారికి, జూపూడి ప్రభాకర్ గారికి, ప్రేక్షకులు నమస్కారం. మాకు జూపూడి గారు, నాగార్జున రెడ్డి గారు కూడా ఆయన డైలీ బేసిస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వాడతారు కాబట్టి మాకు ఒక జనరల్ సూత్రం ఉందండి స్టాటిస్టిక్స్ లో, ఎక్స్ట్రీమ్ రైట్ ని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ని ఇగ్నోర్ చేయాలి అని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, దైవాంశ సంభూతుడని ఒక ఆయన పగలు రాత్రి మాట్లాడుతున్నాడు అనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేయాలి. లేదు ఈయన రాక్షసుడు, ఇది రాక్షస పాలన అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రెండు టైల్స్ ని ఇగ్నోర్ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం. అదే సెఫాలజిస్టులు చేసినా, అదే స్టాటిస్టిషియన్స్ చేసినా, మేమందరూ రోజువారీగా ఏ అంశాన్ని గురించి స్టడీ చేసి మ్యాప్ చేయాలన్నా మేము అలాగే చేస్తాం. కొమ్మినేని గారు, ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ సర్వే కానివ్వండి, ఈ ఐటీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, మన మీడియా రిప్రజెంటేషన్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఈనాడు, జ్యోతి, నేను ఎప్పుడు ఆ పేర్లు అనేవాడిని కాదు, కాకపోతే ఫ్రస్ట్రేషన్ పెరిగింది నాకు కూడా. మేము కూడా ఆనెస్ట్గా ఆంధ్రజ్యోతిని తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే, మీరు రాయండి, కొద్దిగా అటు ఇటుగా నచ్చని విషయాల్ని మనం ఎటు నెగిటివ్ టోన్లోనే చూపిస్తాం, కానీ కంప్లీట్గా అప్సైడ్ డౌన్ చేయకూడదు. దానివల్ల ఉపయోగం లేదు, ఇట్ బికమ్స్ ట్రాష్. ఎవరు ఎందుకు పెట్టారో కానీ ఆ ఎల్లో జర్నలిజం అనేది పేరు కూడా సూట్ అయినట్టుగా ఉంది. దురదృష్టం అదృష్టం నాకు తెలియదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా చెత్త అని రాయటాన్ని ఇగ్నోర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎక్సలెంట్, ఇది స్వర్గం అన్నదాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయాలి. మనం రియలిస్టిక్గా మధ్యలో మాట్లాడుకోవాలి. ఆ రియలిస్టిక్గా మాట్లాడుకునే క్రమంలోనే కొన్ని అంశాలు తెర మీదకి వస్తాయి. ఉదాహరణకి ఇవాళ ఆ పోలు సంగతి మళ్ళీ మాట్లాడదాం. ఈ ఐటీ సంగతే మాట్లాడుకున్నాం. మనకి మరి అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉన్నట్టుగా ఇండియాలో ఎక్కడ లేదు కదా, ఇంకా ఏ దేశంలోనూ లేదు కదా. అంటే అన్ని దేశాలు చేతకాక చేయలేకని కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో R&D యూనివర్సిటీస్ ఆ బ్యాకప్ అంతా ఉంది కాబట్టి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డ్రైవ్ చేయగలరు కాబట్టి సిలికాన్ వ్యాలీలో ఈ కంప్యూటర్ సిస్టమ్స్కి సంబంధించి, నెట్వర్క్స్కి సంబంధించి, ఐటీకి సంబంధించి ఐడియాస్ అన్నీ అక్కడ జనరేట్ అవుతుంది ఎక్కువగా. తప్పేం కాదు, అది ప్రపంచం అడాప్ట్ చేసుకుంటుంది, వాడుకుంటుంది. మన ఇండియాలో కూడా రకరకాల సెంటర్స్ ఉన్నాయి.
పూణే, బాంబే ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, మనం ఉన్నాం. అయితే వీళ్ళల్లో కొత్తగా మనం డెవలప్ చేయాల్సిన అవకాశం ఉన్న అవసరం ఉన్న ప్రాంతం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టాం, అందరూ హైదరాబాద్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేసాం, దానివల్ల రాష్ట్రం కూడా విడిపోయే పరిస్థితులకు దారి తీసింది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో మనం డెవలప్ చేసుకోవాలి. చేసుకోవడానికి అనుకూలంగా ప్రదేశాలు ఏమున్నాయి? విశాఖపట్నం ఉంది అనుకుంటే దాని మీద ఇదిగో పలానా కంపెనీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి అక్కడ ప్రొవిజన్స్ ఇస్తే బాగుంటుంది అని సలహాల రూపంలో, సందేశాల రూపంలో ఇస్తే ఎవరి సలహానైనా తీసుకోవాలి. కానీ ఈ విశాఖపట్నాన్ని తీసుకెళ్ళి మీరు బెంగళూరుతోటో, అమెరికాతోటో, సిలికాన్ వ్యాలీతోటో పోలిస్తే అంటే మీకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదనేది అర్థమైపోతుంది కదా. యూఆర్ నాట్ రీజనబుల్ అనేది అర్థమైపోతుంది. అది చాలా దురదృష్టం అనేది నా అభిప్రాయం. అలాంటి రాతల వల్ల ఉపయోగం లేదు. అలాంటి రాతలు ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఎక్స్ట్రీమ్ రైట్ కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ రాసిన వాటి ప్రభావం కూడా ఉంటుంది కదా, మనం ఎప్పటికప్పుడు కౌంటర్ చేయాలి కదా అని మీరు ప్రపోజల్ పెట్టారు. చేయాలి, కరెక్టే. దాంట్లో అవుట్ రైట్గా ఇది పిచ్చి రాత అనేది ప్రజలు కూడా గమనిస్తారు. ఇది ఏమోరా, అవునో కాదో అనే కొన్ని వార్తలు ఉంటాయి, వాటి మీద మాత్రం విశ్లేషణ జరగాలి. ఆ క్రమంలోనే సో ఐటీ మీద పిచ్చి వార్త రాశారనే నిర్ధారణకి మనం వచ్చేసినట్టుగా ఉండాలంటారా? అంటే ఒకటండి, చిన్నపిల్లలకు కూడా మనం ఎప్పుడు ఏం చెప్తాం, యాపిల్స్ ని ఆరెంజెస్ ని పోల్చకూడదు అంటాం. మీరు పచ్చి ఆరెంజ్ తీసుకుని యాపిల్ లాగా ఎందుకు తీపిగా లేదనో అట్లా కుదరదు కదా. మరి ఆ బుద్ధి జ్ఞానం ఆ పేపర్ లాళ్ళకు ఉండాలి కదా. రామోజీరావు ఈ వయసులో 87 ఏళ్ల వయసులో ఇట్లా చెత్తంతా రాస్తున్నారు ఏంటని మీలాంటి వాళ్ళు అడగాలి కదా. రాధాకృష్ణ గారు అంటే సరే, ఎప్పుడు ఆయన వాళ్ళ ఏజెంట్ కాబట్టి ఏదో అబద్ధాలో రాస్తాడు, రోడ్డు మీద పిచ్చిగా తిరుగుతాడు. మరి రామోజీరావుకి పద్మవిభూషణ్ కూడా వచ్చింది కదా. మరి ఆయన ఇటువంటి చెత్తంతా రాసి జనాన్ని ఎందుకు మోసం చేస్తున్నాడు? సార్ నేనేమంటున్నానంటే అలాంటి పదజాలం కాదు నేను మాట్లాడుతుంది. సైంటిఫిక్ గా మాట్లాడుకున్నప్పటికీ ఎక్స్ట్రీమ్ రైటు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ చెల్లవు. అది ఏ మాత్రం అనుభవం ఉన్న స్టాటిస్టికల్ స్టడీస్ లో అది పేపర్ మీడియా సంస్థలు ఆ పందాన్ని ఎన్నుకున్నాయి అనుకోండి, వాళ్ళకి నష్టం. వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నష్టం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి గుదిబండలాగా తయారైన ఈ మీడియా సంస్థలు అనేది నా అభిప్రాయం. చాలాసార్లు నేను అన్నాను, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఇంకొద్దిగా డిఫరెంట్ సిచ్యువేషన్ లో నెట్టేస్తున్నారు. ఇదొక అంశం. నెంబర్ 2, మీరు పోల్ సంగతి మాట్లాడారంటే దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ కనపడింది. పెద్దలు దాని మీద కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఓవరాల్ యాక్సెప్టెన్స్ లో ఒక 1% డ్రాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. హవెవర్ నంబర్ ఆఫ్ సీట్స్ లోకి వచ్చేసరికి 30 తేడా కనిపిస్తుంది. ఇది చాలా ట్రిక్కీ బిజినెస్. ఇది అంటే 1% పోయినసారి 50 పాయింట్ సంథింగ్ అనుకున్నది ఇప్పుడు 49 పాయింట్ సంథింగ్, అంటే 1% తేడానే కనిపిస్తుంది మనకి. హవెవర్ నంబర్ ఆఫ్ సీట్స్ లోకి వచ్చేసరికి మరి 30 సీట్స్ కనిపిస్తున్నాయి. దీని మీద విశ్లేషణ జరగాలి, దీని మీద జాగ్రత్త పడాలి. దీంట్లో కొంత నెగటివ్ సిగ్నల్స్ ఉన్నాయేమోననేది సెఫాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అభిప్రాయం. ఓకే, అవి పర్వాలేదండి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి గతసారి చంద్రబాబు గారికి 5 నుంచి 10% తగ్గిపోయింది కదా. ఇప్పటికీ అదే డిఫరెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు వాళ్ళు 175 గెలుస్తామని టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, అది ఏమైనప్పటికి కూడా ఓవరాల్గా ఈ సర్వేస్ ఊరికే నేను ఎందుకు చూపించానంటే, సర్వేలన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు రెచ్చిపోయి ఇట్లా అబద్ధాలు రాస్తున్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఈ సర్వే తోటే మొత్తం 120 దగ్గర ఆగుతానే కాదు. 150 రావచ్చు, 160 కూడా రావచ్చు కదా. దాంట్లో నుంచి దాన్ని కరెక్ట్ చేసుకుంటే టీడీపీకి కూడా ఉపయోగం అండి. అదే కరెక్ట్, రైట్. డెఫినెట్లీ ఇలాంటి సర్వేలు ఉపయోగమే, వైఎస్ఆర్కే కాదు టీడీపీకి కూడా ఫర్ దేర్ బెటర్మెంట్. రైట్. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? ఇప్పుడు ఇందాకే ఒడిషా నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, మేము ఆంధ్రలో ఎందుకు లేమని బాధపడుతున్నాము అని చెప్పి. అట్లాగే ఇందాక పేపర్లో చూశాను, తెలంగాణలో ఇంకా పెన్షన్లు ఇవ్వలేకపోయారు అని. మీ పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, పోల్చి మీరు ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఏడుపుల సంగతి పక్కన పెడితే ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి?
నమస్తే అండి. నమస్తే అరుణవాళ్ళకి నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ వాళ్ళ ప్రచారం ఏమిటంటే కాగ్గోల కొట్టదండి ఇక్కడ వాళ్ళది. కాగ్గోల కలిసి చేస్తుంటారు. హోటల్ కాడ ఆడకాడ ఊడిపోయింది, అదైంది ఇదైంది. వాళ్ళు ప్రచారం ఏంటంటే అంటే కొంచెం సెక్షన్ ఆఫ్ వాళ్ళు ఇక్కడ మా దగ్గర అంతే చేశారు. వాళ్ళు అదైపోయింది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఎక్కువగా చికాకు చేస్తుంటారు. రైట్, వీళ్ళందరినీ తిప్పుకోవటం మా దగ్గర అంతే అయిందండి. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. జగన్మోహన్ గారు చింతలపూడి నుంచి. జగన్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసీఆర్ గారు. నమస్కారం. ఇప్పుడు ఐటీ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ఉందా లేకపోతే హైదరాబాద్ ఒక్కటే ఉందండి? అవును, అన్ని రాష్ట్రాల్లోనూ తెచ్చిన మరి ఎవరు కూడా మేము తెచ్చాము మేము చేసామని ఎవరు చెప్పుకోలేదే. అవును, ఈయన ఒక్కడే ఏదో చేసినట్టు అంతా ఈయనే చేసినట్టు ఇక్కడ ఏమీ జరగనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తన కన్న బిడ్డల కన్నా కూడా ఎక్కువ చూసుకుంటున్నారు. ఓకే, కాదు అసలు ఐటీ తనే కనిపెట్టినట్టు చెబుతాడు, అది విశేషం. అసలు ప్రతిదీ నేను కనిపెట్టా, ప్రతిదీ నేను బ్రిటిష్ వాళ్ళు ఎదిరించా లేకపోతే ఇందిరాగాంధీ ఎదిరించాను అంటాడు. ఏంటంటే అసలు ఈయన బొల్లి కబుర్లు. రైట్, ఓకే, వ్యక్తిగతమైన ఆరోగ్య సమస్యలు మనం ఎందుకు ప్రస్తావించడం కానీ. రైట్, జూపూడి గారు. జూపూడి గారు ఒక్క నిమిషం, జూపూడి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్ దయచేసి. జూపూడి గారు. సార్ ఇక్కడ అంటే నాకు అనిపిస్తూ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయాలకి కొత్త కాదు, లేదా ముఖ్యమంత్రి పదవికి కూడా కొత్త కాదు. ఆయన్ని జనాలు చాలా కాలం నుంచి స్టడీ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆయన్ని దేవుడు అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది అనుకోవచ్చు. మెజారిటీ పీపుల్ అతన్ని నమ్మనటువంటి ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏర్పడింది. అలాంటి వ్యక్తిని వాస్తవాల మీద ఆధారపడి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా మనం అగ్రగామిగా ఉంచాలని చూస్తున్న ఒక ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అందరూ చూసి రిజెక్ట్ చేసి పక్కన పడేసిన వ్యక్తే ఇతనే సర్వస్వం చేయగలడు అని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని అసలు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి కొత్త, ఆయన కొత్తగా ఇప్పుడే ఒక సంస్థను పెట్టుకుని ఒక పార్టీ పెట్టుకుని వస్తున్నాడు అనుకుంటే, ఒకవేళ దాన్ని కూడా చూద్దాము, అతను ఏమైనా చేస్తాడేమో అనుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇట్ ఈ కంపేర్డ్ ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ తో పాటు ఆల్రెడీ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ యూ. మనల్ని చదివి అవసరం పడేశారండి. పొగాకు కానీ నోట్లో పొగాకు తినేవాడికి అవసరం ఉన్నట్టు అది నవిలీలు అవసరం పడేస్తాడు. మనల్ని పడేశారు. అయినా సరే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి వీళ్ళే చేయగలరు అనే ఒక అబద్ధాన్ని మీరు ప్రచారం చేయడానికి చేసే ఒక సాహసోపేతమైన ప్రచారం ఏదైతే ఉందో దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఏం చేయగలడు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను సార్, ఒకళ్ళు ఇంకొక న్యూ ఫేస్ని ఏమైనా చూపించగలరా? లేదు. తనే మనం చెప్తున్నా నా ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు, నాకు ఎలాంటి ఏజ్ ఉందో తెలుసా అంటే, ఏం సార్ ఇది ఎలాంటి ఏజ్ అంటే ఈయన ఏమైనా జిన్పింగ్ తోటి ఏమైనా పోల్చుకుంటున్నాడు చైనాలో? చెప్పండి. నార్త్ కొరియాలో ఉన్నటువంటి కిమ్ తోటి ఏమైనా పోల్చుకుంటున్నాడా? గతంలో చేసి చెప్పరు, మళ్ళీ అవి చేస్తున్నా అని చెబుతారు. అది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి. నాగార్జున రెడ్డి గారు అంటే మీకు సాఫ్ట్వేర్ విషయాల గురించి కనుక చెప్పాలంటేనండి కేఎస్ఆర్ గారు, నేను కూడా సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అండి. SAP అనేటువంటి ప్రోగ్రామ్ 25 సంవత్సరాల కింద నేర్చుకున్నటువంటి. అరే చంద్రబాబు గారు నేర్పలేదా మీకు? ఏమండి, చంద్రబాబు గారు నేర్పలేదా అంట? చంద్రబాబు నాయుడు నాకేమీ నేర్పలేదండి. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అనేటువంటిది PV నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దానికి ఆయన ఏం చేశాడంటే దేశవ్యాప్తంగా 6 ప్లేసెస్ ని సెలెక్ట్ చేసి అందులో హైదరాబాద్ కూడా సెలెక్ట్ చేసి మన తెలుగువాడు అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి జే చౌదరి గారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. అవును, నాకు తెలిసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. దానికి జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, జే చౌదరి గారితో పాటు ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కి నేను ఆడిటర్ గా ఉన్నానండి. ఐఎమ్ అన్ ఆడిటర్ టు దాట్. ఇది వాస్తవం. ఇది సో 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఫిక్స్ చేసి వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా రివ్యూ చేసి, ఆ అప్లికేషన్స్ రివ్యూ చేసేటప్పుడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ రూపంలో ఎంత వస్తుందో చూసి వాళ్ళకి నిష్పక్షపాతంగా ల్యాండ్ అలాట్ చేసామండి. మీకు
రైట్. ఆ టీంలో నేను కూడా పార్ట్. కానీ ఈయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే అంతా నేనే చేశానని చెప్తాడు. పాప కనీసం మా జయచ్ చౌదరి గారి పేరు కూడా ఉత్తరించడానికి కూడా ఇష్టపడదండి ఆయనకి. ఎంతమంది తెలుసు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో 1245 రూపాయల స్క్వేర్ యార్డ్కి అక్కడ చోటు ఇచ్చారన్న సంగతి ఎంతమందికి తెలుసు చెప్పండి? తెలియదు. సంగతులను చెప్పడానికేమో టీవీ ఛానల్స్ లో సంగతి సమాచారం చెప్దామంటేనేమో వాళ్ళేమో 4:1 అయిపోయింది. నేను నా ఇండిపెండెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే 1,33,000 మంది ఉన్నారు. దీని గురించి చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాను. హైదరాబాద్ ని మీరు వైజాగ్ తో ఎట్లా కంపేర్ చేస్తారండి? ఏ రకంగానూ కంపేర్ చేయలేరు మీరు. అవును, పోనీ కంపేర్ చేసేవాళ్ళు చంద్రబాబు గారి టైంలో వచ్చేసి ఉండొచ్చు కదా ఇండస్ట్రీస్, మరి ఎందుకు రాలేదు? అది రాయరు మళ్ళీ. అది రాయరండి. ఫస్ట్ ఈ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అనేది వచ్చినప్పుడు అవును ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. ఆయన ఈజ్ ఫ్రమ్ హార్వర్డ్. ఆయన క్యాచ్ చేసి మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే కట్ అండ్ పేస్ట్ అండి, ఒక రకంగా చెప్పాలంటే. ఒక బిల్డింగ్ కట్టించి మొత్తం అంతా నేనే చేశాను. అంతా నేనే చేశాను. అందుకనే చంద్రబాబు నాయుడుకి ఈ పేర్లు కనుక చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయండి. ఆయనకి నిక్ నేమ్స్ చాలా ఉన్నాయి. హైటెక్ బాబు, లోటెక్ బాబు, కట్ అండ్ పేస్ట్ బాబు, పుష్కరాల బాబు, బుల్లెట్ ట్రైన్ బాబు, సెల్ ఫోన్ బాబు అని పేరు చాలా ఉన్నాయి. దశావతారాలు అనమాట. నాకు తెలిసినంతగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ గురించి టీవీ ఛానల్స్ లో గానీ యూట్యూబ్ ఛానల్స్ లో గానీ ఎవరికి తెలియదండి. ఇట్స్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. పిలవండి సార్, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి పిలవండి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కింగ్ గురించి ఏదో చెప్తాం. ఎందుకు అది కాదు మీకు కాదుగా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో రాజీవ్ గాంధీ వచ్చి శంకుస్థాపన చేశాడు కదా. ఆ తర్వాత ఎప్పుడో 99కి వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈయన బిల్డింగ్ కట్టించిన మాట వాస్తవం. దాన్ని మనమేం తప్పట్టక్కర్లా. కానీ మొత్తం నేనే ఇచ్చానంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే అద్భుతమైన ఏరియాని డెవలప్ చేసింది ఆయన. బీపీ ఆచార్య గారు అనే ఒక ఆఫీసరు. ఇప్పుడు బీపీ ఆచార్య గారి పేరు మీద రోడ్డు కూడా ఉంటుంది. మొత్తం నేనే చేశానంటాడు ఈయన. అదొక విచిత్రమైన పరిస్థితి. రైట్. ఏదైనా నేనే చేశానంటాడు సార్. విచిత్రం ఏంటో చెప్పాలి, మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాలి. అది విచిత్రం ఏంటో తెలుసండి. ఆయన ఏప్రిల్ 20వ తారీఖు 1950లో పుట్టాడండి చంద్రబాబు నాయుడు. ఆయన అంటాడు ప్రజావేదిక మీదకి వచ్చి మీటింగ్స్ లో చెప్తాడు, నేను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానంటాడు. ఎంత విడ్డూరంగా ఉంటుందో చెప్పండి మీరు. తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం సంపాదించిందని అట్లాంటి చాలా విచిత్రమైన. ఇక్కడ పాయింట్ ఏంటంటే అటువంటి ఎవరైనా ఇతర పార్టీల వాళ్ళు అని ఉంటే ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం కట్టామండి, తోకలు కట్టేసి పిచ్చికాగితాలు పెట్టి పిచ్చెక్కిందని ప్రచారం చేసి ఉండేవాళ్ళు. చంద్రబాబు అట్లాంటి ఏం మాట్లాడినా సరే కవర్ చేసేస్తుంటారు. అది రైట్. నేను బ్రహ్మాండ్ కంపెనీలో సిఏ చదువుకుంటున్నప్పుడు ఈనాడు పేపర్ ఆడిట్ కి వెళ్ళేవాళ్ళమే, మార్గదర్శి ఆడిట్ కి వెళ్ళేవాళ్ళమే, మార్గదర్శి మార్గదర్శి దాని గురించి కూడా కొద్దిసేపు మాట్లాడాలి. రైట్. మార్గదర్శికి సంబంధించిన హెడ్ ఆఫీస్ కు పోయేవాళ్ళం అండి. రైట్. రాజేంద్ర బాబు గారు గుడివాడ. రైట్. రాజేంద్ర బాబు గారు గుడివాడ. అందరికీ నమస్కారం అండి. 3 యథార్థ వార్తలు చెప్తాను ఏనండి. పాలిచ్చే పాడి గేదెను వదిలేసి గొడ్డు గేదెకి వేసారు, అనుభవించండి అన్నాడండి. ఏ గేదె ఎండిపోయిందో, ఏ గేదె నవరాత్ర ద్వారా మంచి పాలు ఇస్తుందో ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. తర్వాత ఇసుక దొరకట్లా కార్మికులు చచ్చిపోయారు అన్నాడండి. ఇసుక బాగా దొరకటం వల్ల కట్టడాలు ఎక్కువైపోయి కూలీలు దొరకట్లేదండి. రేపు అత్యధిక సీట్లతో ఈ మన పార్టీ గెలిచిన తర్వాత ప్రొద్దున్నే రాసిన హెడ్డింగ్ మోసం 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 చేశారు, ఇదంతా మోసం జరిగిందని రాస్తారండి. యథార్థాలండి. అయితే ఒక్క విషయం అండి, మహిళలందరూ ఉచిత ప్రయాణం కోరుతున్నారండి. దయచేసి దీని గురించి సర్వే. ఓకే, అది వేరే చర్చ. అది వేరే చర్చలండి. ఆంటోనీ గారు హైదరాబాద్ నుంచి. ఆంటోనీ గారు. నారాయణ స్కూల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ప్లీజ్ సంక్షిప్తంగా మాట్లాడండి. నేను బెంగళూరులో మా పాపను జాయిన్ చేద్దాము ఎల్కేజీకి ఫస్ట్ క్లాస్ అని చెక్ చేస్తుంటే 1.5 to 2 lakhs ఉంది సార్ సిబిఎస్ఈ సిలబస్. అదే ఇక్కడైతే ఫ్రీగా ఇస్తున్నారు. మళ్ళీ ఎట్లా అది నేను క్యాల్కులేట్ చేశాను. కనీసం మనం రిమోట్ విలేజ్ లో 25,000 వేసుకున్నా 40 లక్షల మంది కంటే ఈ 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఫ్రీగా ఇచ్చినట్టే సమాజం. ఇది ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఐబీ కోర్స్ కూడా తీసుకొస్తున్నారు. ఐబీ అయితే 5 to 6 lakhs. ఆ స్కూల్స్ లోకి అయితే మనల్ని మిడిల్ క్లాస్ ఐటీ ఎంప్లాయీస్ ని కూడా అలో చేయరు. ఇంకా చూడండి, అంత వాల్యూ ఈ సమాజానికి ఇస్తుంటే వీళ్ళు ఏడు మొహాలు
ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వీళ్ళు. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు అపోజిషన్ కాబట్టి ఏదైనా మాట్లాడంటే అర్థం ఉంది. ఈ రామోజీరావుకి రాధాకృష్ణ వీళ్ళు ఇంత కుళ్ళి ఆడవలసిన అవసరం ఏముంది? రైట్. ఇక జూపుడి గారు చెప్పండి, ఏంటి మార్గదర్శి కేసులు ఏపీలోనే చేసుకోండి, ఏపీకి ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద, తీర్పు మీద మీ కామెంట్ ఏమిటి సంక్షిప్తంగా? అంటే వీళ్ళు తప్పించుకొని పోవటం కోసం ఒక ప్రయత్నం చేశారండి. ఈ కేసుని అక్కడికి మార్చండి, ఇక్కడికి మార్చండి అని. కానీ లాభం లేదు, మీరు అక్కడే చేసుకోండి అనేది సుప్రీంకోర్టు ఈరోజు ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని రామోజీరావుని మనం ఇక్కడి నుంచి ఎలా చూడాలంటే, తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక ముసలాయన కుదరదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు. ఈ యాంగిల్లో చూస్తే చాలా అంశాలు ఈ విధంగానే వీళ్ళు ట్రై చేసి కొన్నిసార్లు వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి, పారిపోయిన సందర్భాలు ఉన్నాయి, సమాజాన్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ముందుగానే ఊహించి గత చరిత్రను బయటికి తీసి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి గతంలో, కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి మారిస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, దీనికోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తారని, నథింగ్ డూయింగ్, దీన్ని ఇక్కడే వాదించండి అని చెప్పడం, ఇది నాకు తెలిసి ప్రభుత్వ విజయంగా లేకపోతే కొంతమంది దీని మీద పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళ విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే వీళ్ళ కేసులేమో వీళ్ళు తప్పించుకోవడానికి, వీళ్ళు సేఫ్ జోన్లో ఉండటం కోసం వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నం చేసుకుంటే అవి వాస్తవాలండి. కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసం పోరాడుతున్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళు చేసే ప్రయత్నం గెలిస్తే మాత్రం వాళ్ళంతా అబద్ధికులు, వాళ్ళంతా అసమర్థులు, లేకపోతే వాళ్ళంతా తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్ళు. ఇది ఇందాక నేను ఫస్ట్లో మీకు చెప్పాను, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందని ఎవరు చెప్పారో కానీ దానికి రామోజీరావు వీళ్ళందరూ కూడా నిజంగా కరెక్ట్గా సూట్ అవుతారండి. రాజకీయ పార్టీలో ప్రతిరోజు అబద్ధాల మీద ఆధారపడి అసలు అన్నీ నేనే చేశాను అని చెప్పే ఒక వ్యక్తిని నిజంగా వీళ్ళందరూ ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఈనాడుకి ఉంటుందో లేదో నాకు తెలియదు, ఒక అనలిటికల్ సెక్షన్ ఒకటి ఉంటుంది, అది ఉంటుందో నాకు తెలియదు, క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది పెట్టుకున్నారో నాకు తెలియదు. వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీలాగా మారిపోయి మొత్తం భ్రమంలోకి వెళ్ళిపోయి సమాజాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి కొన్నిసార్లు సుప్రీంకోర్టు వేసినటువంటి మొట్టిగా ఏదైతే ఉందో, నథింగ్ డూయింగ్, ఆంధ్రప్రదేశ్లోనే తేల్చుకోండి అని చెప్పింది ఈరోజు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కొంతమంది పోరాడుతున్న వ్యక్తులకి ఇది నిజమైనటువంటి ఒక విజయంగా నేను భావిస్తానండి. రైట్. సాంశరావు, అసలు ఎందుకు వీళ్ళు తాపత్రయపడుతున్నారు? ఏపీలో కేసులే వద్దని ఎందుకు, కేసులు విచారణే వద్దని ఎందుకు వెళ్తారు వీళ్ళు? అదే వేరే వాళ్ళు వెళ్తేనేమో రకరకాలుగా రాస్తారు కదా, వేరే వాళ్ళు కోర్టులకు వెళ్ళినా కూడా అన్ని వాయిదాలు తీసుకున్నారని రాస్తారు. వాళ్ళ కేసులు మాత్రం 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడిచినా కూడా వాళ్ళు ఒక ముక్క రాసుకోరు, పైగా అబద్ధాలు చెబుతారు. ఎట్లా ఈ రకమైన ద్వంద్వ వైఖరి మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సరే, ఎంతో కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి వాళ్ళ విషయాలు కాబట్టి. ఏ కంపెనీ అయినా ఏ పర్సన్ అయినా ఉండొచ్చు. ఇది మిగతా వాళ్ళ విషయంలో కూడా అబ్జెక్టివ్ గా రాయగలిగితే ఈ సమస్య రాదు. ఎందుకంటే జ్యుడిషియరీలో ఉన్న ఒక అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఆ జ్యుడిషియరీ కూడా బ్యాలెన్స్డ్ గానే అవసరాన్ని బట్టో, కేసు లోడ్ని బట్టో, వీళ్ళకున్న ఇబ్బందులను బట్టో ఈ కోర్టు కాదు ఆ కోర్టు అని ఇచ్చిన సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి కదా, మనకు ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అది కాదు విశ్లేషణ, వాళ్ళు ఉపయోగించుకుంటున్నందుకు కాదు, ఉపయోగించుకునే అవకాశం ఉంటే కోర్టు ఎలో చేస్తే ఉపయోగించుకోవచ్చు. ఇవాళ ఎలో చేయలేదు కాబట్టి అలా అవకాశం లేదు. మిగతా విషయాల్లో, మీ విషయంలోనూ నా విషయంలోనూ ఇంకొకళ్ళ విషయంలోనూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అదే ఆబ్జెక్టివ్ గా రాయగలిగితే రామోజీరావు గారు కానీ ఇంకెవరైనా మీడియా సంస్థలు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని నాకు వచ్చిన అవకాశాన్ని ఏమో తప్పుగా చిత్రీకరిస్తూ, మీకు రాని అవకాశాన్ని ఏమో ఘోరంగా నేరంగా జ్యుడిషియరీ కూడా ఫెయిల్ అయిందంటూ రాయటం వల్ల మీరు ఎవరికి ఉపయోగపడలేదు, జ్యుడిషియరీని కూడా డైల్యూట్ చేస్తున్నారు. అది మంచిది కాదు. అంటే మీరున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ మీడియా సంస్థలను అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు ఉన్న వృత్తిని వాళ్ళు మరి కంప్లీట్ గా అప్సైడ్ డౌన్ చేసి దాని మనుగడను కూడా ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. మీరు మీ సపోర్టర్స్ మీరు ఎవరిని విమర్శిస్తున్నారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఐ థింక్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈనాడు జ్యోతి వాళ్ళ మనుగడను కూడా ప్రశ్నార్థకం చేసుకుంటున్నాయి అనేది నా అభిప్రాయం. లేదంటే చాలా సిటీస్ లో చాలా ఊర్లో ఊరకనే ఇస్తాము పేపర్ తీసుకోండి అని ఇంటి వెంట రావాల్సిన అవసరం ఏముందండి? ఆ పరిస్థితికి ఎందుకు వస్తున్నారు? మా ఇంటికి జ్యోతి వాళ్ళు వచ్చారు. ఇది 3వసారి. నేను మళ్ళీ చెప్తున్నాను, పేరు చెప్తున్నాను. ఈనాడు వాళ్ళు రాలేదు, ఈనాడు వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు. జ్యోతి వాళ్ళు మా ఇంటికి వచ్చి, నేను ఆపాను ఫర్ సమ్ రీజన్స్, నాకు ఎందుకో టిక్ అయింది, నేను ఆపాను. దో ఐఎమ్ ఇన్ పాలిటిక్స్,
ఐ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. వాళ్ళు ఏం రాసినా ఎలా రాసినా నాకు ఓకే. వద్దండి ఇది కరెక్ట్ కాదండి, నాకు వద్దండి, అది నేను ఆ పేపర్ నేను ఎటు అమ్ముకోను, అది వేస్ట్ పేపరే కాబట్టి నాకు వద్దన్నాను. ఇక సైలెంట్గా వేయటం మొదలేశారు. వద్దని చెప్పి స్పెసిఫిక్గా ఆపాను. ఇంకో మనిషి వచ్చాడు, లేదండి ఈ బిల్డింగ్లో అసలు ఎవరు తీసుకోవట్లేదండి, ఈ పక్కన ఎవరు తీసుకోవట్లేదండి. ఐ థింక్ ఆంధ్రజ్యోతి హ్యాస్ టు రియల్లీ సిట్ డౌన్ అండ్ ఎవాల్యుయేట్. వాళ్ళు ఒక పత్రిక మనుగడని ప్రశ్నార్థకం చేసినప్పుడు ఇవాళ రాధాకృష్ణ ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చండి. ఒక వృత్తిలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక మ్యాగజైన్, ఒక డైలీ, ఒక న్యూస్ ఛానల్, అది ఉండాలనే మనం కోరుకోవాలి. అవి కరెక్ట్ గా పనిచేయాలనే మనం కోరుకోవాలి. అవి అవుట్ ఆఫ్ బిజినెస్ వెళ్ళిపోవాలి, కనుమరుగవ్వాలని కోరుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళను కూడా బలి చేసుకుంటూ, వాళ్ళ వృత్తిని కూడా బలి చేసుకుంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం, అంటే ఒక అబద్ధం కాదు, అబద్ధాలని ప్రచారం చేయాలనుకోవటం అనేది కరెక్ట్ కాదు, దుర్మార్గం. వాళ్ళకి ఇష్టమైతేనేమో బీజేపీ బ్రహ్మాండం అంటారు, ఇష్టం లేకపోతేనేమో చంద్రబాబు వెనకాల తిరుగుతోంది బీజేపీ, తంటాలు పడుతుంది, చంద్రబాబును పట్టుకోవాలని చూస్తుందని రాస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు వెనకాల మీరు వెళ్తున్నారా, చంద్రబాబు మీ వెనకాల వస్తున్నారా, ఏం జరుగుతుంది? అది కూడా ఒక్క మాట చెప్తే నాగార్జున రెడ్డి గారితో మార్గదర్శి కేసు మీద మాట్లాడిద్దాం. సార్ ఇప్పుడు సమాజం ఏం కోరుకుంటుందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే మన రాజకీయాలు ఉండాలి. సమాజాన్ని వదిలేసి మనం ఎటు వెళ్ళిపోదాము, మనం ఏదో అయిపోదాం అన్నా కానీ అది వర్కౌట్ కాదు. అది ఐ థింక్ బీజేపీ ఈజ్ వెరీ ఆబ్జెక్టివ్. బీజేపీకి ఉన్నటువంటి అనేక రకాలైన విభాగాలు, సంఘ పరివారంలో ఉన్నటువంటి సలహాదారులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఒంటరి పోరా పొత్తులతో వెళ్తారా అనేది నా సూటి ప్రశ్న. యాజ్ ఆఫ్ నౌ, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను, నిన్న మొన్న జరిగిన సమావేశాల్లో కూడా మా స్థాయిలో, అంటే స్టేట్ కమిటీ స్థాయిలో ఉన్న సమాచారం, మనం ఎందుకు 175కి మనం ఎలా రెడీ అవుతున్నాము, ఎక్కడెక్కడ ఏం చేయాలి, 25 పార్లమెంట్లకి మనం ఏ మేరకు రెడీ అవుతున్నాము, ఏం చేయాలి అనే దాని గురించే చర్చ, ఫోకస్ అంతా కూడా. హౌవెవర్ మాది నేషనల్ పార్టీ కాబట్టి ఒక అధిష్టానం ఉంటుంది, కాబట్టి ఒక సెంట్రల్ కమిటీ ఉంటుంది, కాబట్టి సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేది మనకు అందుబాటులో లేని సమాచారం నిన్నటి వరకు. అంటే జనసేనని వదిలేసినట్లే. నో, జనసేన మనతో కలిసే ఉన్నారు. మన 170 మనం రెడీ అవుతాం. ఆయన మీ దగ్గర నుంచి ఎప్పుడో లేచిపోతే మీరు ఇంకా ఉన్నారనుకుంటే సర్దుబాటు చేసుకున్నాం. ఏం నాకు తెలియదు సార్, ఆయన ఎక్కడున్నా కానీ మాతో లేము అనే పదం ఆయన అనే వరకైనా అంతవరకు ఉంటారు. ఒక్క నిమిషం అండి, మన డాక్టర్ రమణారెడ్డి గారు బెంగళూరు నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మళ్ళీ తిరిగి వచ్చినందుకు మేమందరూ చాలా మంది హ్యాపీగా ఉన్నాము. వన్ థింగ్. సెకండ్ థింగ్ సార్, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో పేపర్ అసలు పేపర్ తిప్పకుండా కూడా చెత్తలకేసే మీన్లు చాలా ఉన్నాయి. దశకి తీసుకెళ్లారు వాటిని. అంటే ఏం లేదు, అప్లికేషన్ కింద ఫ్రీగా వేస్తున్నారు. ఓకే, ఆ పేపర్లు అట్లాగే మడత కూడా. సరే, ఇప్పుడు బెంగళూరు నుంచి కాబట్టి ఆ గొడవ ఎందుకు, కానీ మీరు చెప్పండి, ఏపీకి కర్ణాటకలో ఇప్పుడు హామీలను అమలవుతున్నాయా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఒక్క సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఇక్కడ అమలు సార్, నేను ఎక్కువ కాలం ఆంధ్రలో కూడా ఉంటాను. బట్ ఇక్కడ అమలు జరుగుతున్నవి ఎవరు చాలా మంది సాటిస్ఫాక్షన్ గా లేరా, అది జరుగుతున్నది. ఫ్రీ అనేది ఎందుకంటే జనరల్ గా కూడా ఫ్రీ అనేది కొంత నెగిటివ్ అని వచ్చింది. తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను సార్, ఆంధ్రజ్యోతి గురించి. నేను ఒక స్థాయి ఆఫీసర్ను, సర్వీస్ లో ఉన్నప్పుడు నా గురించి ఒక హాఫ్ పేజ్ చేశారు. హాఫ్ పేజీలో లంచ్ అవతారమే ఏదో చెప్పి పెట్టారు. అది అందరూ ఒక్కసారి షాక్ అయిన మాట వాస్తవమే, కానీ వెంటనే నేను కలెక్టర్ని కలిశాను. కలెక్టర్ గారు ఏమన్నారంటే, రమణారెడ్డి, టుడేస్ న్యూస్ పేపర్ ఇది టుమారోస్ వేస్ట్ పేపర్ అని పక్క పడేయండి అన్న. అంటే ఎందుకంటే ఆయన నా గురించి తెలుసు కాబట్టి. బట్ ఇక్కడ ఏమి జరుగుతుందంటే, ఒక్కసారి కొంతమంది కన్నా అది చేరుతుంది. నా ప్రశ్న ఏంటంటే, మనము దీన్ని ఎట్లా కంట్రోల్ చేసేదానికి ఏమైనా చట్టాలు లేవా? ఉన్నా కూడా వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసుకోగల సమర్థులుగా పేరుందారు కాబట్టి అన్నిట్లోనూ మనం చేయగలిగింది కాదు. అందుకే ఇప్పుడు మేము డైరెక్ట్గా వాళ్ళు అబద్ధాలు, ఇదివరకు రోజుల్లో ఇట్లా చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఇప్పుడు చెప్పని పరిస్థితి వాళ్ళే తెచ్చిపెట్టారు.
ఖచ్చితంగా వాళ్ళ అబద్ధాలు ఇవి, వాస్తవాలు ఇవి అని చెప్పే ప్రయత్నం రోజు ఉదయాన్నే చేయటం జరుగుతూ ఉంది. నాగార్జున రెడ్డి గారు ఏంటి, ఎందుకు వీళ్ళు కేసులు ఇక్కడ ఏపీలో వద్దనుకుంటున్నారు? సరే, సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కాదు సార్, అది కేసీఆర్ గారు యాక్చువల్ గా సుప్రీంకోర్టు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏమడిగారంటే, అయ్యా రామోజీరావు గారు మీరు చాలా గొప్ప వ్యక్తులు, బహుమతి గ్రహీతలు కూడా, 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, 250 చాలా పెద్దవాళ్ళు అయ్యారు, అంతా బాగానే. 2650 కోట్ల రూపాయలు మీరు కొన్ని లక్షల మంది ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు కదా, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎంత వడ్డీకి తీసుకున్నారు, అది అంతా పే చేశారని కూడా మీరే చెప్తున్నారు కదా. ఎవరికి పే చేశారు, ఎప్పుడు పే చేశారు, ఎంత పే చేశారు, ఎంత వడ్డీతో సహా కలిపి పే చేశారు, లెక్క మొత్తం తీసుకురండి అని సుప్రీంకోర్టు వాళ్ళు అడిగారండి. ఇచ్చి తీరాల్సింది ఆయన. యాక్చువల్ గా ఆర్బీఐ చట్టంలో ఉన్న 45S సెక్షన్ ప్రకారం మీరు గాని, నేను గాని, షర్మిల గాని, పురంధరేశ్వరి గాని, మోడీ గాని ఎవ్వరూ కూడా తీసుకోవడానికి వీల్లేదండి. బ్యాంక్స్ డిపాజిట్లు తీసుకోవచ్చు, కొన్ని కంపెనీస్ నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చు, కానీ మీరు నేను రామోజీరావు గారు తీసుకోకూడదు. అడ్డంగా వైలేట్ చేశాడండి ఆయన. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి ఏదేదో రాస్తా ఉంటారు అనమాట. అంతకంటే ఇంకేమీ లేదండి. పచ్చి అబద్ధాలు రాస్తారండి వీళ్ళు. ఆయన తెలియదు అనుకుంటారా ఏంది? 80 ఏళ్ళని పెద్ద మనిషి, ఆయనకి తెలుసు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, కోర్టులలో కేసులు వేస్తాను, ఇలాగే ప్రొలాంగ్ చేస్తూ ఉంటాను, ఎన్నాళ్ళు గడుస్తుందో చూద్దాము అనేటువంటిది ఆయన ఉద్దేశం. అంతకంటే ఏం లేదు. ఆయన డబ్బులు 2650 కోట్ల రూపాయలు కట్టానన్నాడు. సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరికి కట్టావో చెప్పు బాబు అంటున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని మీద కూడా ఇంకా లిస్టులు కూడా ఏదో గందరగోళంగా ఇచ్చారని, ఇంకా అదేదో క్లియర్ కాలేదని అంటున్నారు. ఉండవల్లి గారు ఎప్పుడు అన్నారు కదా సార్. ఉండవల్లి గారు అనేదైనా, నేను అనేదైనా, ఎవడైనా అనేది సార్. బ్రహ్మాండ కంపెనీలో నేను ఆర్టికల్స్ చేస్తూ సిఏ చదువుతున్నప్పుడు మార్గదర్శి ఎలా ఉంటుంది, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏంటి, ప్రియా పర్సన్ ఏంటి, డాల్ఫిన్ హోటల్స్ ఏంటి, మొత్తం చూసేవాళ్ళం మేము. అవును. అప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ప్రింట్ ఉండేది సార్. ఆ ఇంపార్టెంట్ న్యూస్ ప్రింట్ మీకు అడ్డగా రాదు, ఫారెన్ కరెన్సీ పే చేసి తీసుకోవాలి. అంటే ఇప్పుడు అట్లాగా సరే, అది సరే అనుకోండి. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే ఇప్పుడు మార్గదర్శి మీద రకరకాల కేసులు వచ్చినాయి. వాళ్ళు రూల్స్ పాటించట్లేదని, బ్లాక్ మనీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని సిఐడి వాళ్ళు చేసిన అభియోగాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిలో ముందుకెళ్లే అవకాశం ఉంటుందా, ఉండదా, ఏమిటి? దాని మీద చెప్పండి. డెఫినెట్ గా పోతుందండి. ఆ 2650 కోట్ల రూపాయలు లెక్క కనుక బయటికి తీస్తే రామోజీరావు గారి డొక్క పగిలిపోతుందండి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఒక ఆడిటర్ గా చెప్తున్నాను, ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ గా చెప్తున్నాను. 700-800 కోట్ల రూపాయల లెక్క చెప్పలేడండి ఆయన. ఓకే, చెప్పలేడు. దానికి కారణం ఏంటంటే, మీలాంటి వాళ్ళ దగ్గర, నాలాంటి వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నాడండి. ప్రజలకు అర్థం కావాలి కూడా చెప్తున్నానండి కేసు. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్నటువంటి రూల్ ప్రకారం 1,00,000 రూపాయలు నువ్వు క్యాష్ రూపంలో తీసుకోవడానికి వీల్లేదు. అని ఈయన ఏం చేశాడంటే, 1,00,000 రూపాయలేమో అప్పారావు గారి దగ్గర తీసుకున్నాడు. 5 పేర్లు రాశాడండి. 19,900, 17,800 అని రాశాడు. అవన్నీ తప్పుడు లెక్కలే. ఓకే, అది సుప్రీంకోర్టు వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఈయన కనుక 2,650 కోట్ల రూపాయలు లెక్క చెప్పాలంటే చచ్చిపోయిన వాళ్ళ పేర్లు వస్తాయి, అసలు ఈ భూతలం మీద లేనోడి పేర్లు వస్తాయి, మైనర్ల పేర్లు వస్తాయి, రకరకాల పేర్లు వస్తాయి. 700-800 కోట్ల రూపాయలకి రామోజీరావు గారు లెక్క చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి డిలే చేస్తా ఉన్నాడు దీన్ని. అంతకంటే ఇంకేం లేదు. అంటే సిఐడి ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది నా ప్రశ్న. తీస్తారండి, మొత్తం డాక్యుమెంటేషన్ తీస్తారండి. అదే చెప్పే కదా నేను, అప్పారావు, సుబ్బారావు, నాగార్జున రెడ్డి వీళ్ళందరూ పేర్లు తీసుకురావా బాబు అంటారు. ఆయన డిపాజిట్ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏ రూపంలో ఇచ్చాడు, క్యాష్ రూపంలో ఇచ్చాడా, పేటిఎంఆ, డిడియా, ఏది చెప్పమంటారు, చెప్పి తీరాల్సిందే. ఆయన సుప్రీంకోర్టు వాళ్ళు డొంక లాగారండి, తీగ లాగారండి, డొంక కదులుతుంది. రామోజీరావు గారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ చట్టంలో ఉంది సార్. అది 45 డబుల్ పెనాల్టీ కూడా డబుల్ ఉంటుంది అనుకుంటా కదా. పెనాల్టీ డబుల్ ఉంటుంది అనుకుంటా కదా. 2,650 కోట్ల రూపాయలు అంటే 5,300 కోట్ల రూపాయలు పెనాల్టీ అనేది కట్టాలి. 2,650 కోట్ల రూపాయలు పే చేయాలి. రైట్. 2 సంవత్సరాలు జైలు శిక్ష అండి, ఎగ్జామ్షన్ లేదు దానికి. రైట్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ వ్యవహారాలన్నీ చూసి 1,200 కోట్ల రూపాయలు పెనాల్టీ చేశారండి ఆయన మీద. అది కూడా ఉంది. అంటే అది ఒక 5,300 కోట్లు, ఇది ఒక 1,200 కోట్లు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేసిన 1,200 కోట్లు ఏంటంటే 269 అనే సెక్షన్ వైలేషన్. 20,000కి మించి తీసుకోకూడదు సార్. ఆయన క్యాష్ రూపంలో ఆయన అట్లనే తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, 6 పేర్లు.
రైట్. ఆయన దేశంలో ఉన్న వాళ్ళందరి మీద రాస్తారు, ఆయన మాత్రం పాటించట్లేదు. అదే విచిత్రమైన పరిస్థితి. చంద్రసేన్ గారు బాపట్ల. చంద్రసేన్ గారు నమస్కారం, మాట్లాడండి. కరెంట్ పోయింది. హలో సార్, కరెంట్ పోయిందండి, జస్ట్ కరెంట్ పోయింది సార్. కరెంట్ పోతే మాట్లాడటానికి ఏమైందబ్బా? సార్ నమస్కారం సార్. మరి అక్కడ లోపల టీవీలో ఉన్న వాళ్ళు మన ఉన్నారు కదా, చంద్ర సాంబశివరావు గారు, షేక్ బాజీ కూడా వైఎస్ఆర్ కొంచెం బాగుంటుందండి. రెండోది ఏంటంటే సార్, జగన్ గారి పరిపాలన వెళ్ళినప్పుడు 150 వచ్చినాయండి రాష్ట్రంలో. జగన్ పరిపాలన చూశారు కదా, 170 వచ్చాయి సార్. అంతేనా? వెరీ గుడ్. సో ఆయన టార్గెట్ రీచ్ అవుతాడనమాట, 175 అట్లయితే. రైట్, ఓకే. నాగార్జున రెడ్డి గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, సాంబశివరావు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.